హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం 4th లెసన్ గీత్ చూద్దాం. गीत कविता के कवि कौन है? गीत कविता के कवि श्री కేదార్నాథ్ అగ్రవాల్ है. ఇది రాసింది ఎవరమ్మా? కేదార్నాథ్ అగ్రవాల్ రాశారు. అయితే దీని గురించి మనం ముందుగా ఏం తెలుసుకోవాలంటే, ఈ కవి ఈ కవిత ద్వారా ఏం చెప్పాలి అనుకున్నారంటే, ఎవరైతే ఎక్కువ శ్రమిస్తారో అంటే శ్రామికులకి, అలాగే వ్యవసాయం చేసే రైతులకి, నిరాశతో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆశ చూపిస్తూ ఒక కాల్పనిక గీతం అన్నమాట. భవిష్యత్తు, ఇప్పుడు మీరు బాధపడుతున్నా సరే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని ఒక ఆశ చూపిస్తూ ఈ కవిత రాశారు. నేను మెల్లగా చదువుతాను, నాతో పాటు చదవండి అమ్మా. ఇसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा, गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. इसी जन्म में, ఈ జన్మలోనే, ఇస్ జీవన్ మే, ఈ జీవితంలోనే, హమ్కో తుమ్కో, హమ్కో తుమ్కో, మాకు నీకు, మాన్ మిలేగా, మాన్ అంటే గౌరవం, మర్యాద, మాకు నీకు కూడా గౌరవం దొరుకుతుంది. ఈ రెండింటికి శబ్దపరమైన అర్థాలు చెప్తున్నాను. గీతోంకి ఖేతీ కర్నేకో పూరా హిందుస్థాన్ మిలేగా, పాటలతో వ్యవసాయం చేయటానికి మొత్తం హిందుస్థాన్ అంటే మొత్తం భారతదేశం మనకి దొరుకుతుంది అని. అయితే కవి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, వ్యవసాయం చేసే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? వాళ్ళకి మంచి పంటలు పండినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం చూడండి, సంతోషంగా ఉండేటప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాం కదా. అలాగే మీ పంటలు బాగా పండుతాయి. అలాగా పండేటప్పుడు మీరు చాలా సంతోషంగా ఉండి పాటలు పాడుతూ ఉంటారు. అలా పాటలు పాడటానికి, అవి వినటానికి కూడా భారతదేశం అంతా మీకోసం చూస్తుంది. మీకు కూడా మంచి రోజులు వస్తాయని రైతులకు కవి చెప్తున్నారు. क्लेश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा, फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. क्लेश అంటే లడాయి జగడా, క్లేష్ అంటే లడాయి జగడా, గొడవలు, యుద్ధాలు అలా ఏమన్నా జరిగితే క్లేష్ అంటారు. పూలు అంటే మీకు తెలిసిందే, పువ్వులు. ఖిల్నా అంటే వికసించడం. త్రాన్, త్రాన్ అంటే అమ్మా హిందీలో చైన్ శాంతి. త్రాన్ అంటే శాంతి, చైన్ అని అంటారు, అంటే నెమ్మది అన్నమాట. ఇందాక నేర్చుకున్నాం ఖేతి అంటే వ్యవసాయం అని. క్లేష్ జహా హే ఫూల్ ఖిలేగా, ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే గొడవలు జరుగుతాయో ఆ గొడవలన్నీ పోతాయి. ఆ గొడవలన్నీ పోయి అక్కడ ఏముంటాయంట? పూలు ఖిలేగా. పూలు ఖిలేగా అంటే పువ్వులు వికసిస్తాయి. అంటే ఏంటి అంటే, ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో ఆ గొడవలన్నీ పోయి నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది. హమ్కో తుమ్కో త్రాన్ మిలేగా, అలా వచ్చినప్పుడు మనకేమవుతుంది? మనకి మనశ్శాంతి దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. త్రాన్ అంటే చైన్, శాంతి. ఎక్కడైతే ఇప్పుడు గొడవలుగా ఉన్నాయో, ఎక్కడైతే పోట్లాటలు జరుగుతున్నాయో అక్కడ ఆ గొడవలన్నీ పోయి మరలా మనకి శాంతి, నెమ్మది దొరుకుతుంది అని కవి నిరాశతో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. అలా ఉంటే ఏమవుతుంది? ఫూలోంకి ఖేతీ కర్నేకో పూరా హిందుస్థాన్ మిలేగా, ఎప్పుడైతే దేశం అంతా శాంతితో నివసిస్తుందో అక్కడ ఎక్కువ పువ్వులు వికసిస్తాయి. ఆ పువ్వులు వ్యవసాయం చేయటానికి పూర్తి భారతదేశం అంతా మనకి ఉంది అని కవి చెప్తున్నారు. అంటే ఏం లేదరా, ఎక్కడైతే శాంతి, నెమ్మది ఉంటుందో అక్కడ మనం ఏ భయం లేకుండా, ఏ నిరాశ లేకుండా,
ఏ భేదభావాలు లేకుండా శాంతిగా నివసించవచ్చు అని కవి చెప్తున్నారు. दीप बुझे हैं जिन आँखों के उन आँखों को ज्ञान मिलेगा. विद्या की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. दीप అంటే దీపము, ఆంక్ అంటే ఐస్, జ్ఞాన్ అంటే మీకు తెలిసిందే నాలెడ్జ్, విద్య అంటే ఎడ్యుకేషను, పూరా అంటే టోటల్. తెలిసిందా పిల్లలు? అయితే ఇక్కడ కవి ఏం చెప్తున్నారు మరలా చూద్దాం. ఎవరికైతే అజ్ఞానంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాయో, దీప్ బుజే హే జిన్ ఆంఖోంకే, ఎవరి కళ్ళు అయితే అహంకారంతో అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయినాయో, ఉన్ ఆంఖోంకో జ్ఞాన్ మిలేగా, ఆ కళ్ళుకి నాలెడ్జ్ వస్తుంది, ఆ కళ్ళు తెరవబడతాయి, జ్ఞానం అనే నాలెడ్జ్ వచ్చి ఆ కళ్ళు తెరుచుకుంటాయి. అంటే ఏంటి? వాళ్ళలోని అజ్ఞానం పోతుంది, అహంకారం పోతుంది. విద్యాకి ఖేతీ కర్నేకో పూరా హిందుస్థాన్ మిలేగా. అందరూ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు అయ్యుండి జ్ఞానులు అయ్యుంటే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చంట? పూర్తి హిందుస్థాన్ అంతటినీ కూడా, భారతదేశాన్ని అంతటినీ కూడా విద్యావంతుల్ని చేయొచ్చు, అందరినీ జ్ఞానవంతులుగా మనం మార్చొచ్చు. అంటే కవి ఏం చెప్తున్నారంటే, స్వతంత్రం మనకి వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏ జాతిపరమైన భేదాలు కానీ మతపరమైన భేదాలు లేకుండా అందరికీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మనం అందరం చదువుకుంటాము, మన అందరి భవిష్యత్తు బాగుంటుందని ఆశ చూపించారు. मैं कहता हूँ फिर कहता हूँ हमको तुमको प्राण मिलेगा, मोरों सा नर्तन करने को पूरा हिंदुस्तान मिलेगा. मैं कहता हूँ ఫిర్ कहता हूँ, నిరాశావాదులతోని కవి చెప్తున్నారు. నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను మీతో, మీరేమీ బాధపడకండి. హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా అంటే మనం ప్రాణంగా భావించేవి ఏవైతే కోల్పోయామో అవన్నీ మరలా మనం తిరిగి పొందుకుంటాం. మోరోన్సా నర్తన్ కర్నేకో అంటే మనం మోర్ అంటే నెమలిలాగా డ్యాన్స్ చేయటానికి పూర్తి భారతదేశం ఉంది మన కోసం. అంటే కవి ఏం చెప్పాలని అనుకున్నారంటే, మనం ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. చిన్నపిల్లలు చూడండి, ఎక్కువ హ్యాపీగా ఉండేటప్పుడు డ్యాన్స్ చేస్తారు కదా. అంటే అలాగే మన బాధలన్నీ పోయి మనకి మంచి రోజులు వస్తాయి, మీరేమీ అధైర్యపడకండి అని చెప్పి కవి చెప్తున్నారు. అర్థమైందా పిల్లలు? అయితే మనం మరి ఈ కవిత ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే, ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ నిరాశతో బాధతో ఉన్నారనుకోండి, మన వాళ్ళకి ధైర్యం చెప్పాలి. అలా ఉండమని కవి చెప్తున్నారు. ఎవరైనా బాధతో దిగులుతో ఉండేటప్పుడు మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఏం కాదులే అని మనం ధైర్యం చెప్పాలి. ఇది నేర్చుకోమని కవి మనకి ఇంకొక మాట చెప్పారనమాట. సరేనా పిల్లలు? అర్థమైంది కదా? మనం నెక్స్ట్ వీడియోలో దీని తాలూకు మిగిలిన నోట్స్ అంతా ఉంది కదా, ఇదంతా నేర్చుకుందాం. ఇవన్నీ చెప్తాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను 10th క్లాస్ లెసన్స్ నోట్స్ పెడుతున్నానమ్మా. మీ సీనియర్స్ ఎవరన్నా 10th క్లాస్ చదువుతూ ఉంటే కనుక నా ఛానల్ని చూడమని చెప్తారా? ఒక్కసారి నోట్స్ పెట్టారంట మేడం, ఒకసారి చూడమని చెప్పారని ఒక్కసారి చెప్పండి. ఈ ఫేవర్ చేసి పెడతారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాగా చదువుకోండమ్మా. థ్యాంక్ యూ.